ఆదికాండము 16వ అధ్యాయము. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్త దేశములో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్త దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నింటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడ. నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయము వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోను నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానినియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడనై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులంతటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నింటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలగజేయును. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైనను వృక్షమును నాటకూడదు.
దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనక నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదు.